శ్రీ సీతారామచంద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడ పట్ట ధ్వజారోహణం కన్నుల పండుగ సాగింది. ముందుగా పేడ మండలంలోని ఉత్సవమూర్తుల ఎదుట అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అర్చకులు దిగ్విజయంగా నిర్వహించారు. అనంతరం గరుడ పటాన్ని మేళతాళాల మధ్య వేద మంత్రోచ్చరణల మధ్య ఉత్సవమూర్తుల సాక్షిగా ఆలయ ధ్వజస్తంభంపై ఎగరవేశారు. శ్రీ మహావిష్ణువు ప్రీతిపాత్రుడైన గరుత్మంతుడి పటానికి ప్రత్యేక పూజ నిర్వహించి స్వామివారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు సాంకేతంగా అటు దేవతలకు ఇటు మానవ జాతికి తెలిపేలా గరుడ పట ధ్వజారోహణం ఘనంగా నిర్వహించారు. భద్రాచల దివ్యక్షేత్రంలో మనకు బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. మన క్రోధినామ సంవత్సర ఉగాది నాటి నుంచి 15 రోజుల పాటు వసంత పక్ష త్రికళ్యాణ బ్రహ్మోత్సవాలు అంటారు. వీటిని ఈ యొక్క వసంత పక్ష త్రికళ్యాణ బ్రహ్మోత్సవాల్లో 9వ తారీఖు నాడు మనకు అంకురార్పణ కార్యక్రమం జరిగింది. నిన్న రోజున మనం గరుడ పటాలు లేఖనం చేసుకొని టీఆర్ మఠం నుంచి ఆ యొక్క గరుడ పటాలను తీసుకొని వచ్చి పూలపట్ల దగ్గర నుంచి తర్వాత యాగశాలలో రాత్రి గరుడ అధివాసాలన్నీ కూడా పూర్తి చేసుకొని ఈనాడు అనగా 16వ తారీఖు నాడు ఈనాడు ధ్వజారోహణ అనే కార్యక్రమం ఇంకా కాసేపట్లో ప్రారంభమవుతుంది. ఆ యొక్క గరుడ భగవాను ఆ యొక్క ధ్వజం ద్వారా ఎగరేసి ఇక్కడ జరిగేటువంటి బ్రహ్మోత్సవానికి 30 దేవతలందరూ కూడా భగవాను కోసం గరుడ